ఫ్రెండ్స్, క్రిస్టియానో రొనాల్డో ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అంతటి క్రేజ్ ఉన్న రొనాల్డోని ఒక దేశంలో బ్యాన్ చేశారని చెప్తే మీరు నమ్ముతారా? అవును, ఆ దేశమే సౌత్ కొరియా. అసలు ఎందుకు బ్యాన్ చేశారు అని ఆలోచిస్తున్నారా? దానికి ఒకే ఒక్క రీజన్ ఉంది. 2019 జూలై 16న సౌత్ కొరియాలో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడడానికి రొనాల్డో వెళ్లారు. ఆ మ్యాచ్ కాంట్రాక్ట్లో ఆయన కనీసం 45 నిమిషాలు గ్రౌండ్లో ఆడాలని, అలాగే కొంతమంది ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్స్ ఇవ్వాలని సైన్ చేశారు. రొనాల్డో వస్తున్నాడని తెలిసి సౌత్ కొరియా ఫ్యాన్స్ ఎంతో ఆశతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి స్టేడియంకి వచ్చారు. కానీ అందరికీ నిరాశ ఎదురైంది. ఆ మ్యాచ్లో రొనాల్డో ఒక్క నిమిషం కూడా ఆడలేదు. ఇది ఫ్యాన్స్కి చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూసిన పిల్లలు, డిసేబుల్డ్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో మోసపోయామని భావించిన సౌత్ కొరియా ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ప్రజల ఆగ్రహం చూసి అక్కడ గవర్నమెంట్ కూడా రొనాల్డోపై కఠిన చర్యలు తీసుకుంది.